आज की हमारे फ्रंट भी ఒకటి వేసి అన్న అలాగా ఇది ఒకటి వేసి అలా తీసేయి అయిపోయినా తీసేయి చెప్తాం మాట రాకూడదు ఇంకా తీసేయడమే హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ అయ్యా అందరూ నమస్కారం చెప్పండి. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూదేశ ఉమా కుక్కుటేశ్వర ప్రార్థన పూర్వక నమస్కార సమర్పయామి. వెంకటేశ్వరాన్ని నాం దేశ విదిత్య అరుణా నాం దేశ అంజమ్మ నాం దేశ సకలేశ్వరరామృద్రసు వంశాభివృద్రసు గోత్రోద్భవస్య శ్రీపాల గోత్రోద్భవస్య శ్రీనివాసరావు నామ విరాజించ విశ్రేవ్యాజనో గృహే లక్ష్మీ సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాత్మకం సమర్పయామి. నమః పార్వతీ. కొంచెం చెప్పాను. ఓం జాతవేదసే సునవాము సోమమరాదేవేవ సింజంజరుదాత్యగ్నిః కామగ్నివర్ణాన్ తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు చుష్టాం దుర్గాంతో శ్రీ పురుహూతికాదేవ్యై నమః. దీపనే రాజనం దర్శయామి. మాతా మహారాజ్ఞికి పురుహూతికాదేవ్యై నమః. దీపనే రాజనం దర్శయామి. అందరూ నమస్కారం చేసుకుని చెప్పండి. స్మృతనే గుణాశే నమః ప్రార్థన
అమ్మవారికి నమస్కారం చేసుకొని తలచిన కార్యం దిగ్విజయంగా అత్యంత వైభవంగా పూర్తవ్వాలి. ఎటువంటి ఆటంకం కలగకూడదు. వాతావరణం అంతా కూడా సహకరించాలని నమస్కారం చేసుకోండి. పురుహూతిగా పరాదేవతానుగ్రహ ప్రసాదేన సామూహిక వరలక్ష్మి సిద్ధిరస్తు. పదివేల చీరలు పంపించారు. వాటిని పంపిణీ చేయడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నాతో పాటుగా మన కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నారాజు గారు కూడా ఇక్కడ ఉన్నారు. వీరు కూడా ఈ మొన్నటి రోజు నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మా గవర్నమెంట్ వీప్ ప్లస్ మన అధ్యక్షుడు వారి రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు వస్తున్నారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసినట్టుగా మన నాగబాబు గారి సతీమణి పద్మగారు కూడా ఈ కార్యక్రమంలో వారి కుటుంబం తరఫున పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. దీన్ని ప్రాథమికంగా 5 బ్యాచ్ల కింద విడగొట్టి ఈ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాం. డెఫినెట్గా అయితే 4 బ్యాచ్లు డెఫినెట్గా పూర్తవుతాయి. టైంని బట్టి మిగతాది 5వ బ్యాచ్ చీరతో పంపుతారా లేకపోతే పూజ చేసి పంపుతారా, అప్పటికే కాలాతీతం అయితే ఏమవుతుంది దాన్ని బట్టి టైంని బట్టి అనుసరించి ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి మన సిఏ గారు ఇక్కడ ఉన్నారు. ఈ నిన్నటి నుంచి కూడా మన ఈ రైలింగ్ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. సాయంత్రానికి అన్నీ కూడా చేపొస్తాయి. గతంలో ఎంట్రీ పాయింట్ దగ్గర చీర డిస్ట్రిబ్యూషన్ చిన్న ఇబ్బంది కలిగింది. అది కూడా కలగకూడదని మహాశివరాత్రి సందర్భంగా ఎటువంటి రైలింగ్ ఏర్పాటు చేశామో ఆ రకమైనటువంటి వీరి పర్యవేక్షణలో కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏదైతే మన డిప్యూటీ సీఎం గారు పంపించినటువంటి ఆడపడుచులకి పిఠాపురం ఆడపడుచులకు పంపినటువంటి కానుక ఇది వారందరికీ కూడా చాలా చక్కగా అందాల ప్రయత్నం చేస్తున్నాం. అదే కాకుండా సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం క్రియాశీలక వాలంటీర్లు ఉంటారు మా దాంట్లో, ఎవరైతే సభ్యత్వం చేయించారో వారి ద్వారా ఈ పంపిణీ చేయాలని కార్యక్రమం సార్ నిర్దేశించారు. దాని తదనుగుణంగా కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ ఎవరికి ఇబ్బందులు లేకుండా చూడడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతుంది. ఏర్పాట్లు ఏ విధమైన ఏర్పాటు 10,000 మంది అంటే చిన్న విషయం కదండి. ఏ విధమైన ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతుంది సార్? అదే క్యూ లైన్ ఒకటి ఏర్పాటు చేస్తాం. దీన్ని 5 విభాగాలుగా విడగొట్టాం. మార్నింగ్ 5 నుంచి 1 గంట వరకు 5 బ్యాచ్ల కింద విడగొట్టాం. ఆ బ్యాచ్ల వరగా వారిని ఇబ్బంది లేకుండా చేయాలని, అదేవిధంగా ఇప్పుడే నానాజీ గారు డిస్కస్ చేసినట్టుగా అక్కడ 4 కంటైన్మెంట్ విడిగా కూడా కంటైన్మెంట్ జోన్ కింద పెట్టడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసేందుకు పవన్ కళ్యాణ్ గారికి, హరిప్రసాద్ గారికి, అలాగే మర్రి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చాలా చక్కటి కార్యక్రమం ఇది. గత సంవత్సరం కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ఈ సంవత్సరం మరింత అప్రమత్తతగా చాలా ఒక పద్ధతిగా డిసిప్లైన్గా బాగా వచ్చిన భక్తులు ఎక్కడ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవ్వకుండా భక్తులకు అందరికీ కూడా పూజ చేయించి వారికి అమ్మవారి యొక్క చీరా జాకెట్ పవన్ కళ్యాణ్ గారు పంపించినటువంటి చీరా జాకెట్ ఇచ్చి సత్కరించి పంపిద్దాం అన్నటువంటి మంచి ఆలోచనకి అందరూ అన్ని వర్గాలు కలిసి రావాలని చెప్తున్నాను. ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, రూరల్ పోలీస్ డిపార్ట్మెంట్, మా నాయకులు అందరూ కూడా దీని మీద 2-3 రోజుల నుంచి కసరత్తు చేస్తూ ఉన్నారు. సురక్షితమైన మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. వాతావరణాన్ని బట్టి మరిన్ని జాగ్రత్తలు ఇంకా తీసుకోవాల్సి ఏమైనా ఉంటే మరిన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అందరూ ఒక్కసారి రానక్కర్లేదు. ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క టైంకి మేము మాట్లాడుకున్నాం. ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క టైంలో వస్తూ ఉంటే ట్రాఫిక్గా సాగుతుంది. ఆ ప్రాంతం వాళ్ళకి మనం ఇచ్చిన టైంలో ఈ ప్రాంతం వాళ్ళు దయచేసి రావద్దని కోరుతా ఉన్నాం. ఎందుకంటే అది డిస్టర్బ్ అయ్యి వాతావరణం ఉంటుంది. మనకు 4-5 ప్రాంతాలు ఉన్నాయి మనకి. ఇక్కడ రెగ్యులర్గా గుళ్ళో చేసుకునేటువంటి వారు ఫస్ట్ మొదటి విడతలో పూర్తవుతారు. మొదటి విడతలు అయిన తర్వాత మన పిఠాపురం సిటీ, అలాగే పిఠాపురం రూరల్, అలాగే గోల్పూర్ టౌన్, గోల్పూర్ రూరల్, అలాగే నెక్స్ట్ కొత్తపల్లి మండలం, అలాగే ఒకదాని తర్వాత టైమింగ్స్ ఇప్పుడు అలాట్ చేసి మేము త్వరలో రిలీజ్ చేస్తాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం పూర్తిగా క్రియాశీలక వాలంటీర్లతో ఎవరైతే గత 5-6 సంవత్సరాలుగా భారీ ఎత్తున సభ్యత్వాలు చేస్తా పార్టీని నిలబెట్టుకుని తీసుకెళ్తా ఉన్నారు. ఈ యంత్రాంగంతో పాటు వారిని కూడా కన్సిడరేషన్లో తీసుకుని వారి యొక్క సూచనల మేరకు వారి ద్వారా పాసులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ లిస్టులు చాలా వరకు చేసి ఉన్నాయి, అవన్నీ చేస్తున్నాం. అంతేకాకుండా వీలైతే పులిహార, మంచినీళ్ళు అన్ని ఏర్పాట్లు వీలైతే కాదు ఖచ్చితంగా ఏర్పాట్లు కూడా బయటకి కొంచెం దూరం దేవాలయానికి కొంచెం దూరంలో ఏర్పాటు చేస్తాము. కాబట్టి ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. ప్రతి ఒక్కరికి ఎవరి చేతికి అయితే పాసులు వచ్చాయో వారు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పంపిణీ జరుగుతుంది. కాబట్టి దయచేసి పోలీసు వారిని మన మిత్రుల కింద తీసుకుని సహకరించాల్సిందిగా కోరుతాం.